సో హలో గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇమేజ్ కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేయాలి అండ్ మీ స్టోరీ బోర్డ్స్కైనా ఫిలిమ్స్లో అయినా ఎక్కడైనా వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా ఇమేజ్ కన్సిస్టెంట్గా జనరేట్ అయిపోయిన తర్వాత ప్రతి ఇమేజ్లో కలర్ గ్రేడింగ్ అనేది కన్సిస్టెన్సీగా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఇటు ఇమేజెస్ కన్సిస్టెంట్గా ఉండాలి, అందులో ఫేసెస్ అండ్ అదేవిధంగా కలర్ గ్రేడింగ్ కూడా కన్సిస్టెంట్గా ఉండాలి. సో నేను యూజ్ చేసిన స్టెప్స్ ఏంటో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే, నేను ముందుగా నానో బనానా వర్క్ అవ్వట్లేదు. సో అది నేను చూపెడతాను. వర్క్ అవ్వాలంటే ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నా ఫేస్ ఇమేజ్ ఇన్పుట్ కడితే ఎలా ఇచ్చిందో పాతకాలంలో ఫోటోషాప్ లాగా. అండ్ నేనేం చేశానంటే తర్వాత ఇలా మళ్ళీ అడిగితే నాకు ఇలా ఫేస్ కవర్ చేసి ఇచ్చింది మాస్క్ తోటి. అండ్ హ్యావ్ ట్రైడ్ విత్ సో మెనీ ప్రాంప్ట్స్. అండ్ ఇక్కడ సింగిల్ ఇమేజ్ కూడా ఇచ్చాను. ఫేస్ వ్యాపింగ్కి రెండు వర్క్ అవుదామని చూసుకోవచ్చు. ఇలా ఇచ్చింది నాకు. నేను ఇచ్చింది సింగిల్ ఇమేజ్, అది పాత ఇమేజ్ తీసుకొని మళ్ళీ అందులో నా ఫేస్ వ్యాప్ చేసింది. అండ్ ఇదైతే టూ మచ్ ఎంబారసింగ్, మీరు చూసుకోవచ్చు. సో నానో బనానా అయితే మన హిస్టరీ మొత్తం గుర్తుపెట్టుకుంటుంది, ఫస్ట్ పాయింట్. అందుకే ఇక్కడ నేను సింగిల్ ఇమేజ్ ఇచ్చినా సరే ప్రీవియస్ ఇమేజ్ని తీసుకొని అందులో నా ఫేస్ని ఇచ్చింది. అండ్ ఇక్కడ నేను ఇచ్చింది నా ఇమేజ్ ఇంక్లూడ్ ఇవ్వలేదు, ఇక్కడ జస్ట్ ఈ సింగిల్ ఇమేజ్ ఇచ్చాను. సో అక్కడ ఎక్కడో ఇచ్చిన నా ఇమేజ్ తీసుకొని ఇది ఇమేజ్ అనేది స్వాప్ చేసింది. సో నానో బనానా ఈజ్ గుడ్ ఎట్ రిమెంబరింగ్ ప్రీవియస్లీ గివెన్ ఇమేజెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ చూసుకోండి, ఇది నా ఇమేజ్. నేనేం అడిగాను, క్లోజ్అప్ షాట్ అంటే ఎగ్జిస్టింగ్గా ఇచ్చిన ఫస్ట్ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేయమని అడిగాను. అంటే లైక్ క్లోజ్ అంటే ఎక్స్టెండ్ అంటే దానికి ఇంకొక కొత్త ఇమేజ్ని. సో క్లోజ్అప్ షాట్ అడిగాను, సో ఇచ్చింది. అండ్ మీకు కొన్నిసార్లు ఫేసెస్ ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ అంత క్లారిటీ లేదు కాబట్టి. అండ్ సెకండ్ థింగ్, ఇది ఒక ఇమేజ్ ఇచ్చాను, ఎక్స్పాండ్ ది షార్ట్ టు లాంగ్ షాట్ అని. సో మీరు చూసుకోవచ్చు, లాంగ్ షాట్కి ఇచ్చింది. అండ్ కుకింగ్ అని అడిగాను, అది అలా కూడా ఇచ్చింది నాకు ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు, హోల్డింగ్ ది క్రిస్టల్ అని చెప్పేసి. సో మీరు చూసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కన్సిస్టెంట్గా ఇచ్చింది, బ్యాక్గ్రౌండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ దాన్ని కింద పడేస్తూ విత్ అన్ యాంగ్రీ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి. సో మీరు ఫాలో అవ్వాల్సింది ఒకటి ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఇమేజ్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ ఇమేజ్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రాంప్ట్స్ అడగండి, కంపల్సరీ మీకు స్టోరీ బోర్డ్లో ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా నా అవుట్పుట్స్ కూడా చూసుకోవచ్చు, సేమ్ కన్సిస్టెంట్గా వచ్చింది. అండ్ సెకండ్ థింగ్, మనకు కావాల్సింది కలర్ గ్రేడింగ్. సో అండ్ అంతకన్నా ముందు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది ఇంకొక అవుట్పుట్. ఇది నేను ఐడియోగ్రామ్లో జనరేట్ చేసుకున్న ఇమేజ్. నాకు ఇక్కడ ఫేస్ నచ్చింది, జీటీఎస్ స్టైల్లో ఉందని. సో నేనేం చేశానంటే, నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇది, మీరు చూసుకోవచ్చు. నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇది, మీరు చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో మీరు ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఒక టైం మిషన్ టైప్ అదొకటి, అండ్ కింద ఇవన్నీ యుటెన్సిల్స్ అండ్ పార్ట్స్ ఎవ్రీథింగ్, ల్యాప్టాప్ అతని షూస్, కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, సేమ్ ఎవ్రీథింగ్, ఏది మారలేదు. ఈటింగ్ బర్గర్ మీరు చూసుకోవచ్చు, హ్యాండ్స్ కూడా ఎవ్రీథింగ్ భలే మ్యాచ్ అయ్యాయి. అండ్ సేమ్ బ్యాక్ షాట్ అడిగాను, అండ్ వర్కింగ్ షాట్ అడిగాను, అండ్ వాకింగ్ షాట్ అడిగాను. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు చేంజ్ అయిపోయింది. సో ప్రాంప్ట్ మారే కొద్దీ అండ్ ఎక్కువ హిస్టరీ అయ్యే కొద్దీ మళ్ళీ మర్చిపోతుంది ఫేస్ అనేది. సో మీరు ఒకవేళ ప్రాంప్ట్స్ అడగాలనుకున్నా సరే కరెక్ట్ ప్రాంప్ట్స్ అడగండి, లేకపోతే మొత్తానికి ఇమేజ్ రేషియో మారిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నానో బనానాలో మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, మీరు ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో 16:9 అయితే 16:9లో అవుట్పుట్ వస్తుంది, 9:16 అయితే 9:16లోనే అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ నేను ఇచ్చింది 16:9, సో 16:9లోనే వస్తుంది. అండ్ మీరు అడగవచ్చు ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందని. సో డ్యూ టు ప్రాంప్ట్ కావచ్చు, వేరే ఏదైనా కావచ్చు, బట్ ఒకటైతే కన్ఫర్మ్, మీరు ఇన్పుట్ ఏదైతే ఇమేజ్ ఇస్తారో అలానే నానో బనానా ఇస్తుంది. వై బికాస్ దర్ ఇస్ నో రేషియో సెలెక్షన్ కాబట్టి. సో ఇది వన్ ఆఫ్ ద ట్రిక్. సో ఇలా అయితే నేను కన్సిస్టెంట్ ఇమేజెస్ అన్ని జనరేట్ చేసుకొని ఫేస్ని ఎవ్రీథింగ్ ట్రైన్ చేసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది నేను క్లోజ్అప్ షాట్ తీసుకొని జనరేట్ చేసుకుంది చార్ట్లో. అండ్ అక్కడ నుంచి నేను ఒక షార్ట్ ఎగ్జాంపుల్ అడిగాను. సో మీరు చూసుకోవచ్చు, విత్ కన్సిస్టెంట్ ఫేస్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఫేస్ ఉంది. సో ఇలా అయితే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ బోర్డ్స్ కన్సిస్టెంట్గా జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా చేంజ్ చేస్తూ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో చూస్తే కదా, ఇలా అయితే మీరు కన్సిస్టెంట్గా జనరేట్ చేసుకోవచ్చు. బట్ వాట్ అబౌట్ కలర్ గ్రేడింగ్ అంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నేను ఇచ్చిన వన్ ఆఫ్ ద స్టోరీ బోర్డ్ ఫ్రేమ్లో ఉన్నది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నార్మల్గా ఉంది ఇది ఇక్కడ. నేనేం అడిగాను అంటే, కన్వర్ట్ దిస్ ఇమేజ్ ఇంటూ 16:9 రేషియో బై ఎక్స్పాండింగ్ హిమ్ అని. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పాండ్ చేసింది, కాకపోతే నాకు ఇక్కడ హ్యాండ్ లేదు. సో నేనేం చేశానంటే, లైక్ బ్రష్ యూజ్ చేసుకున్నాను. బ్రష్ అంటే ఏం లేదు, ఇక్కడ మీకు బ్రష్ కనిపిస్తుంది టాప్ రైట్ సైడ్లో, దాన్ని యూజ్ చేసుకున్నాను. అండ్ నాకైతే ఈ ఇమేజ్ వచ్చింది. మీరు చూసుకోవచ్చు, ఈ ఇమేజ్కి అండ్ ఈ ఇమేజ్కి ఎంత డిఫరెన్స్ ఉందో, చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా అయితే మీరు కలర్ గ్రేడింగ్ అనేది GPT-5 యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే మీరు ఓవరాల్గా ఒక ఇమేజ్ ఫేస్ కన్సిస్టెంట్గా జనరేట్ చేసుకోవచ్చు యూజింగ్ నానో బనానా. అండ్ అదేవిధంగా కలర్ గ్రేడింగ్ కోసం ChatGPT-5 అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ నేను ఏదైతే ఇక్కడ తీసుకున్నానో నా ఇమేజ్ ఫ్రేమ్స్ ఇక్కడ, ఇవన్నీ ఎలా తీసుకున్నానంటే, నేను ఇది
ఇది ఎలా తీసుకున్నానంటే నేను ఫ్లక్స్లో నా ఫేస్ అయితే ట్రైన్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఫ్లక్స్ ఏంటి ఏది ఎలా ట్రైన్ చేసుకోవాలి తెలియకపోతే నేను చెప్తాను. మీరైతే vibeschool.com వెబ్సైట్ని విజిట్ అవ్వండి. అండ్ అదేవిధంగా వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లక్స్ ట్రైనింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లైడ్ ఏఏ అని చెప్పేసి ఉంది. అప్లైడ్ ఏఏ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్లక్స్ ఏఏ ట్రైన్ యువర్ ఫేస్ అని వ్యూ మోర్ పైన క్లిక్ చేయండి. ఇది ఫ్లక్స్ ఓవరాల్ వైబ్స్లో టీచ్ చేస్తారు. సో ఫ్లక్స్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇది ఒక సెట్ ఆఫ్ సీన్ అనుకోండి. ఫిలిమ్స్లో కానీ మీరు ఒక ఏ ఫిల్మ్ చేద్దాం అనుకుంటే ఇదే షార్ట్స్లో అంటే ఇదే డ్రెస్లో అటైర్లో ఎవ్రీథింగ్ మీరు ట్రైన్ చేస్తే మీరు ఏ ఇన్పుట్ ఎలాంటి ప్రాంప్ట్ ఇచ్చినా సరే మీకు ఎగ్జాక్ట్గా మీరు ట్రైనింగ్కి ఇచ్చిన ఇమేజెస్తోనే అవుట్పుట్ వస్తుంది. అండ్ మీరు డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ప్రెషర్ అనేది దీనిపైన పడుతుంది మీరు ఇన్పుట్గా ఇచ్చిన ఇమేజెస్ పైన. నేనైతే వితౌట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాను. సో నేను ఫ్లక్స్లో ఎలాంటి ఇమేజ్ జనరేట్ చేసుకున్నా సరే ఇదే లెంత్ ఆఫ్ హెయిర్ అండ్ మోల్స్ అండ్ ఫేస్ బియర్డ్ ఇలానే వస్తుంది. అండ్ ఇది కూడా నా హూడీ ఇది. సో హూడీని ఇలా చేంజ్ చేసి ఇచ్చింది. సో ఫిలిమ్స్ వాళ్ళకి ఒక పర్టికులర్ సీన్కి వితౌట్ నో మనీ ఉన్న బడ్జెట్ తక్కువ ఉన్నా సరే యూ కెన్ ట్రైన్ ఆ షార్ట్కి ఆ సీన్కి తగ్గట్టు ట్రైన్ చేసుకొని మీరు ఫ్లక్స్ తోటి అయితే షార్ట్స్ జనరేట్ చేసుకొని యానిమేట్ చేసుకోవచ్చు. సో వైబ్స్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. వాట్ ఈస్ ఫ్లక్స్, ఎలా నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి, ఎలా మీరు ట్రైన్ చేసుకోవాలని చెప్పేసి ఫ్లక్స్ని యూజ్ చేసుకొని. సో మీరైతే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి. ఆర్ ఎల్స్ మీరు డైరెక్ట్లీ vibeschool.com వెబ్సైట్ని అయితే విజిట్ అవ్వండి. అండ్ ఇలా అయితే మీరు కన్సిస్టెంట్ ఇమేజెస్ని అండ్ కలర్ గ్రేడింగ్ ఎవ్రీథింగ్ ఫాలో అవ్వచ్చు. అండ్ అదేవిధంగా వైబ్స్కూల్లో నాట్ ఓన్లీ ఫ్లక్స్ ట్రైనింగ్, ఏఏ సూపర్ స్టాక్ కూడా ఉంది. ఏఏ సూపర్ స్టాక్ అంటే ఏంటంటే కంప్లీట్లీ ఒక వెబ్సైట్ బిల్డింగ్ దగ్గర నుంచి అంటే మీరు చూసుకోవచ్చు మాడ్యూల్ 1 ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి ఒక వెబ్సైట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, అది యూఐ యూఎక్స్ నుంచి దానికి యూఐ యూఎక్స్ నుంచి ఫ్రంట్ ఎండ్ కోడ్ ఎలా రాయాలి, బ్యాక్ ఎండ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, లైక్ లాజిక్ రాయడం కానీ ఫ్రంట్ ఎండ్ కనెక్టింగ్ టు విత్ బ్యాక్ ఎండ్ అయినా సరే, ఆర్ ఎల్స్ గిటప్ కూడా మీకు ఇందులో టీచ్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ మీకు నేర్పిస్తారు. అండ్ గిటప్ క్లోన్ ఎలా వేసుకోవాలి, కోపైలట్ జీపీటీ బేసిక్స్ ఎలా వాడుకోవాలి గిటప్ కోసం, అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మీకు లవబుల్, వెర్సల్, బోల్ట్, కర్సర్ ఆల్మోస్ట్ అన్ని నేర్పించారు. అండ్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ అండ్ డిప్లాయ్మెంట్ బెస్ట్ ప్రాక్టీసెస్. అండ్ మీ కస్టమ్ డొమైన్ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, మీ యొక్క వెబ్సైట్ మీ ప్రాజెక్ట్కి ఎలా అని చెప్పారు ఇందులో. అండ్ ఆఖరికి మీకు పేమెంట్ గేట్వే మీ యొక్క బిజినెస్కి వెబ్సైట్ చేసుకోవడానికి పేమెంట్ గేట్వే యాడ్ చేసుకోవడం కూడా చెప్పారు ఇందులో. అండ్ మీకు ఒకవేళ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఎలా సింపుల్ వేస్లో ఎలా ఎడిట్ చేసుకోవాలి, వితౌట్ కోడ్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి ఉంది. అండ్ అదేవిధంగా వాయిస్ ఏజెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా ఉంది ఇక్కడ. అండ్ ఏఏ పవర్డ్ సోషల్ మీడియా అంటే సోషల్ మీడియాలో ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి, అంటే మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎలా స్కేల్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక లైవ్ వాళ్ళు స్కేల్ చేసిన యూట్యూబ్ ఛానల్ తీసుకొని చెప్పారు. అండ్ క్రియేటింగ్ ఎఫెక్టివ్ ఏఏ యాడ్స్ ఎలా చేయాలో కూడా చెప్పారు. అండ్ ఆల్సో మనకి కొన్ని ప్రాంప్ట్స్ అయితే ఫ్రీగా ఉన్నాయి, ఈ బుక్స్ పీడిఎఫ్స్ రూపంలో అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా వైబ్స్కూల్ అయితే ఈ 2 థింగ్స్ అయితే ఉన్నాయి. వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మేక్ షూర్ యూ ఫాలో అస్ అండ్ వైబ్స్కూల్ అయితే విజిట్ అవ్వండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వైబ్స్కూల్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ మీకు ఇంకొకవేళ ఏ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్లో అడగండి, సో దట్ విల్ మేక్ వీడియో నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ గైస్.